అవమానాలు సహించి తిట్లను శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి. అధికార మతంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నాడు. పదే పదే సావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? దాని లోతుల్లోకి నేను ఈ నిమిషానికి పోను. కానీ బాగా అనిపిస్తున్నది, తెలంగాణ వాదుల గుండెలు ఇవాళ రగులుతున్న మాట వాస్తవం. ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంఖ్యలు మోస్తున్నప్పుడు, సమైక్యవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు, ఏ తెలంగాణ గురించి అయితే కొట్లాడినామో, ఏ తెలంగాణ రావాలని చెప్పి పరితపించినామో, ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో, ఒక అర్భకుడి చేతిలో